Hi friends, welcome back to our channel Sandeep English World. In today's video, you are going to learn about some examples regarding the indirect speech. ఇంతకు ముందు టెన్సెస్ వాయిస్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మీరు రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష భాష, పరోక్ష భాష. మనం ఒక వ్యక్తి అన్న మాటలు అన్నట్టుగా చెబితే డైరెక్ట్ స్పీచ్, ఒక వ్యక్తి అన్న మాటల భావాన్ని చెబితే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజు సెడ్ ఐ యామ్ హ్యాపీ. రాజు అన్న మాటలు ఏమిటి? ఐ యామ్ హ్యాపీ. ఇది డైరెక్ట్ స్పీచ్. అతను అన్న మాటలు అన్నట్టుగా రాజు సెడ్ ఐ యామ్ హ్యాపీ అని చెబితే అది డైరెక్ట్ స్పీచ్. కానీ మన రియల్ లైఫ్లో ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా ఇండైరెక్ట్ స్పీచ్లో మనం చెబుతాం. ఆ వ్యక్తి యొక్క మాటల భావాన్ని చెబుతాం. ఇంగ్లీష్లో రాజు సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ, అలా ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తాం. దానికి గ్రామర్లో అయితే నంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్తో పని లేకుండా ఇండైరెక్ట్ స్పీచ్లో ఎంత బ్యూటిఫుల్గా మనం యొక్క ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, కొత్త వారైతే మీరు ఒక్కసారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. See some sentences in the indirect speech. Assertive sentences. ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అసర్టివ్ సెంటెన్సెస్ అంటే సాధారణ వాక్యాలు, జనరల్గా స్టేట్మెంట్స్ తెలియజేస్తాయి. జనరల్గా అన్ అసర్టివ్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ అ స్టేట్మెంట్. అసర్టివ్ సెంటెన్స్ అన్నా, అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నా, డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అన్నిటి అర్థం ఒకటే. ఆ పదాలు మనకొద్దు, మనకి ఇంగ్లీష్ మాట్లాడటం కావాలి. ఎగ్జాంపుల్స్ చూస్తే ఎంత ఈజీనా అనిపిస్తుంది. రాజు సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. రాజు చెప్పాడు. సెడ్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఏమని చెప్పాడు? దట్. ఇక్కడ దట్ అనే కంజంక్షన్ ఉపయోగించుకోవాలి. ఈ ముందు చెప్పిన రిపోర్టింగ్, తర్వాత చెప్పిన రిపోర్టెడ్ స్పీచ్ మధ్య కంజంక్షన్ దట్ ఉపయోగించాలి. రాజు సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. తాను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాడు. దాన్నే నెగిటివ్ గా చెప్పాలనుకో, రాజు సెడ్ దట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. హ్యాపీగా లేను అని చెప్పొచ్చు. దే సెడ్ దట్ దే వేర్ బిజీ. వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? దట్ దే వేర్ బిజీ. ఇక్కడ ఎప్పుడైతే సెడ్ ఉందో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ రావాలి. మెయిన్ వర్బ్ లేనప్పుడు ఆ పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్సే చెప్తా ఉన్నాం. దే సెడ్ దట్ దే వేర్ బిజీ. వారు బిజీగా ఉన్నాను అని చెప్పారు. రాణి సెడ్ దట్ షీ లైక్డ్ మ్యూజిక్. ఆమె డైరెక్ట్ గా చెప్పింది అనుకోండి, ఐ లైక్ మ్యూజిక్ అంటుంది. కానీ రాణి అనే అమ్మాయి ఐ లైక్ మ్యూజిక్ అని అన్నది అని ఉన్న మాటలు ఉన్నట్టుగా, అన్న మాటలు అన్నట్టు కాకుండా ఆమె యొక్క భావాన్ని చెప్తాం. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నాం. రాణి సెడ్ దట్ షీ లైక్డ్ మ్యూజిక్. ఇక్కడ సెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ కూడా పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళింది. కానీ రియల్ లైఫ్ లో మనం మాట్లాడే చాలా సెంటెన్స్ లో ఈ సెడ్ లేదా టోల్డ్ ఎవరితో చెప్పారు అంటే టోల్డ్ చెప్పాలి. ఇక్కడ చూడండి, బాబు టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ దట్ హీ హ్యాడ్ గాన్ టు స్కూల్. బాబు తన ఫ్రెండ్స్ తో చెప్పాడు. టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ దట్ హీ హ్యాడ్ గాన్ టు స్కూల్. స్కూల్కి వెళ్ళాను అని చెప్పాడు. ఇక్కడ ఒక యాక్షన్ అయిపోయినట్టుగా చెప్తా ఉన్నాం. ఇక్కడ టోల్డ్ పాస్ట్ టెన్స్. ఎవరితో చెప్పారు చెప్పినప్పుడు సో అండ్ సో టోల్డ్ సో అండ్ సో. ఎక్కువ మంది ఈ టోల్డ్ తర్వాత మళ్ళీ టూ చెప్తూ ఉంటారు. టోల్డ్ టు అనేది రాంగ్ ఎక్స్ప్రెషన్. సెడ్ టు ఉంది కానీ టోల్డ్ టు లేదు. ఎందుకంటే టోల్డ్ అనేది ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్, ఆ సెడ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. బాబు టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ దట్ హీ హ్యాడ్ గాన్ టు స్కూల్. అతను స్కూల్కి వెళ్ళాను అని చెప్పాడు. వెళ్ళలేదు అని చెప్పాలనుకోండి, హీ హ్యాడ్ నాట్ గాన్ టు స్కూల్. ద గర్ల్ టోల్డ్ హర్ పేరెంట్స్. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పింది. ఏమని? దట్ షీ హ్యాడ్ నాట్ గాట్ గుడ్ మార్క్స్. ఆమె మంచి మార్కులు సంపాదించలేదు అని చెప్పింది. ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ దట్ హీ వుడ్ హెల్ప్ దెమ్. టీచరు స్టూడెంట్స్ తో చెప్పారు. ఏమని అంటే తాను వారికి సహాయం చేస్తాను అని. జరగబోయేదాన్ని చెప్పేటప్పుడు వుడ్ ప్లస్ V1 చెప్పాలి. జరిగిపోయిన దాన్ని చెప్పేటప్పుడు హ్యాడ్ ప్లస్ V3 చెప్పాలి. మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ హీ వుడ్ నాట్ బెగ్ ఎనీబడి.
మా ఫ్రెండ్ నాతో చెప్పాడు ఏమని, దాట్ హీ వుడ్ నాట్ బెగ్ ఎనీబడి, అతడు ఎవరిని బతిమలాడను అని చెప్పాడు. ఇప్పుడు చెప్పిన ఈ సారాంశం మొత్తాన్ని బ్రీఫ్గా ఒక స్టార్ మార్కుతో ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇక్కడ చెప్పి ఈ ఒక్క పాయింట్, ఈ పైనవన్నీ మీరు వినలా, ఇప్పుడే వింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక్క విషయంతో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కెన్ బి బ్యూటిఫుల్లీ స్పోకెన్ బై యూ. ఒక్కసారి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. షీ సెడ్ దట్, ఆమె చెప్పింది ఏమని, దట్ షీ హ్యాడ్ ప్లస్ V3. జరిగిపోయిన విషయాలు చెప్పేటప్పుడు హ్యాడ్ ప్లస్ V3, జరగబోయే విషయాలు చెప్పేటప్పుడు వుడ్ ప్లస్ V1. ఒకటే పాయింట్, మనం రియల్ లైఫ్ లో జరిగిపోయిన విషయాన్ని చెబుతాం, జరగబోయే విషయాన్ని చెబుతాం. 99% ఆఫ్ సెంటెన్సెస్ అన్ని కూడా జరిగిపోయిన విషయాన్ని, జరగబోయే విషయాన్ని. జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు హ్యాడ్, తర్వాత మనం చెప్పే వర్బ్ యొక్క మూడో రూపం. జరగబోయే విషయాలు వుడ్, మనం చెప్పబోయే వర్బ్ యొక్క మొదటి రూపం. నెగిటివ్ చెప్పాలంటే మధ్యలో నాట్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఎన్ని చెప్తాను చూడండి. She said that she had, పరీక్ష పాస్ అయ్యానని చెప్పింది అని మనం చెప్పాలి. She said that she had passed the exam, వర్బ్ యొక్క మూడో రూపం. She said that she had passed the exam, పరీక్ష పాస్ అవ్వలేదని చెప్పింది. She said that she had not passed the exam, పరీక్ష పాస్ అవుతానని చెప్పింది. She said that she would pass, వుడ్ ప్లస్ V1 చెప్పాం, వుడ్ పాస్ ది ఎగ్జామ్, పరీక్ష పాస్ కాను అని చెప్పింది. She said that she would not pass the exam. ఒకే ఒక వర్బ్ తో 4 రకాల సెంటెన్సెస్ చెప్పాం. మరొక వర్బ్ తీసుకుందాం. She said that, చెప్పింది ఆమె ఏమని చెప్పింది, that she had attended the school, she had attended the class, క్లాసుకి హాజరయ్యాను అని చెప్పింది. హాజరు అవ్వలేదని చెప్పాలి. She said that she had not attended the class, ఆమె క్లాస్కి హాజరు అవుతానని చెప్పింది. She said that she would attend the class, ఆ క్లాస్కి అటెండ్ అవ్వనని చెప్పింది. She said that she would not attend the class. ఇలా చేస్తానని చెప్పింది అంటే వుడ్ ప్లస్ V1, ఇలా జరిగిపోయిందని చెప్తే హ్యాడ్ ప్లస్ V3. నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పొచ్చు. ఆమె చెప్పింది ఏమని, ఇంగ్లీషు నేర్చుకున్నాను అని. She said that she had learnt English, ఇంగ్లీషు నేర్చుకోలేదు. She said that she had not learnt English, ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని చెప్పింది. She said that she would learn English, ఇంగ్లీషు నేర్చుకోనని చెప్పింది. She said that she would not learn English. ఇలా ఎన్ని వర్బ్స్ పెడితే అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఒకటే పాయింట్, జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు హ్యాడ్ ప్లస్ V3, జరగబోయే విషయాన్ని చెప్పేటప్పుడు వుడ్ ప్లస్ V1. ఈ వుడ్ స్థానంలో షుడ్, కుడ్, మైట్ సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. She said that she had played a game, ఒక గేమ్ ఆడానని చెప్పింది. She said that she had played a game, ఒక గేమ్ ఆట ఆడావా అంటే ఆడానని చెప్పింది. ఆడలేదు అని చెప్పింది. She said that she had not played a game, ఆమె ఆట ఆడతానని చెప్పింది. She said that she would play a game, ఆట ఆడనని చెప్పింది. She said that she would not play a game. ఇలా నంబర్ ఆఫ్ అసర్టివ్ సెంటెన్సెస్ ని, ఏ స్టేట్మెంట్ అనే చెప్పండి, ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేశానని చెప్పింది అని అనుకోండి. She said that she had applied for the exam, అప్లై చేయలేదని చెప్పింది. She said that she had not applied, అప్లై చేస్తానని చెప్పింది. She said that she would apply, అప్లై చేయలేని చెప్పింది. She said that she would not apply. ఇక లెక్కలన్నీ సెంటెన్స్లు మాట్లాడవచ్చు. చాలా ఈజీగా రూల్స్తో పని లేకుండా, గ్రామాటికల్ ప్రిన్సిపల్స్తో పని లేకుండా అయిపోయిన విషయానికి హ్యాడ్ ప్లస్ V3, జరగబోయే విషయానికి వుడ్ ప్లస్ V1. ఇలా అసర్టివ్ సెంటెన్సెస్. అలాగే సమ్ అసర్టివ్ సెంటెన్స్ కాకుండా కొన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కూడా మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చో తెలుసుకుందాం. లుక్ ఎట్ సమ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ మార్క్ సెంటెన్సెస్. ఇవి కూడా 2 రకాలు ఉన్నాయి. There are 2 types of interrogative sentences. Yes or no type questions, information questions.
ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్పాలి, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్పాలి, వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద టీచర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ద పెన్ వాజ్ మైన్. మనం డైరెక్ట్ క్వశ్చన్ అనుకోండి, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్, ఈజ్ దిస్ పెన్ యువర్స్ అని టీచర్ నన్ను అడిగితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ద టీచర్ ఆస్క్డ్ మీ ఇఫ్ లేదా వెదర్ ఇలాంటి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడేటప్పుడు ఇఫ్ లేదా వెదర్ అనే కంజంక్షన్ని మనం ఉపయోగించాలి. ద టీచర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ద పెన్ వాస్ మైన్. ఆ పెన్ను నాదా అని టీచర్ నన్ను అడిగారు. ఇక్కడ ఆస్ట్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ తర్వాత ఉపయోగించే వర్బ్ కూడా పాస్ట్ టెన్స్ లో ఉండాలి. ఐ ఆస్క్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే వర్ హ్యాపీ. నేను స్టూడెంట్స్ని అడిగా వాళ్ళు ఆనందంగా ఉన్నారా అని అడిగాను. He asked his daughter whether she had done her homework. ఆమె he asked his daughter. అతడు వాళ్ళ కుమార్తెను అడిగాడు ఏమని, తాను తన యొక్క హోంవర్క్ని చేసిందా అని. He asked his daughter whether. ఇఫ్ అన్నా వెదర్ అన్నా ఒకటే. ఇది కూడా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఇఫ్ షీ హ్యాడ్ డన్ హర్ హోంవర్క్, హోంవర్క్ చేసిందా అని అడిగారు. చేయలేదా అని అడగాలనుకోండి, he asked his daughter whether she had not done her homework అంటాం. An old man asked me whether I would help him cross the road. ఒక ఓల్డ్ మ్యాన్ నన్ను అడిగాడు ఏమని అంటే whether I would help him cross the road. రోడ్డు దాటించడానికి నేనేమైనా హెల్ప్ చేస్తానా అని. డైరెక్ట్ క్వశ్చన్ అనుకోండి, విల్ యూ హెల్ప్ మీ క్రాస్ ద రోడ్. ఇండైరెక్ట్ స్పీచ్లో జరగబోయేదానికి వుడ్ ప్లస్ V1 అన్నాం. ఇంతకుముందు అసర్టివ్ సెంటెన్స్ చెప్పాం. జరిగిపోయిన వాటికి హ్యాడ్ ప్లస్ V3, జరగబోయే వాటికి వుడ్ ప్లస్ V1. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే తిరుగులేదు. నంబర్ ఆఫ్ ఐడియాస్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. అది అసర్టివ్ సెంటెన్స్ అయినా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయినా. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ హౌ ఐ వాస్. మా ఫ్రెండ్ని అడిగాడు నేను ఎలా ఉన్నాను అని. ఇది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. హౌ, హూ, వేర్, వెన్, వై ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ని ఉపయోగించుకోవాలి. అది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయితేనేమో ఇఫ్ లేదా వెదర్ కంజంక్షన్. ఇన్ఫర్మేషన్ అయితే ఆ క్వశ్చన్ వర్డ్ రావాలి. నేను ఎలా ఉన్నాను అని అడిగాడు, హౌ ఐ వాస్. ద మేనేజర్ ఆస్క్డ్ ద పియోన్ వై హీ హ్యాడ్ కమ్ లేట్. మేనేజర్ పియూన్ అడిగారు ఎందుకు ఆలస్యంగా వచ్చావు. జరిగిపోయిన విషయం. వై హీ హ్యాడ్ కమ్ లేట్, హ్యాడ్ ప్లస్ V3. వై హీ హ్యాడ్ నాట్ కమ్ ఎర్లీ అని అర్థం. He asked his son when he would return from Chennai. అతను తన కుమారుణ్ణి అడిగాడు ఏమని, when he would return from Chennai. చెన్నై నుంచి ఎప్పుడు తిరిగి వస్తావు అని. జరగబోయే విషయానికి వుడ్ ప్లస్ V1. అది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయినా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అయినా జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు హ్యాడ్ ప్లస్ V3. అది అసర్టివ్ సెంటెన్స్ అయినా సరే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయినా సరే జరిగిపోయిన విషయాలకి హ్యాడ్ ప్లస్ V3 ఖచ్చితంగా వస్తుంది. జరగబోయే విషయాలకి వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఇక్కడ బ్రీఫ్గా ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈ సారాంశం మొత్తం ఈ ఒక్క పాయింట్లో చెప్తున్నాను. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసినా చాలు, ఈ విషయం మొత్తం మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. హీ ఆస్క్డ్ హర్. అతడు ఆమెను అడిగారు. సహజంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఆస్క్డ్ చాలా సెంటెన్స్లో ఆస్క్డ్, క్వశ్చన్, ఇంక్వైర్డ్ ఈ పదాలే ఉపయోగిస్తూ ఉంటాను. హీ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ హ్యాడ్ పెయిడ్ ద ఫీజ్. చెప్పాం జరిగిపోయిన విషయాలకి హ్యాడ్ ప్లస్ V3, జరగబోయే విషయాలకి వుడ్ ప్లస్ V1. ఎక్కడైనా అంతే, ఇన్ఫర్మేషన్కి వచ్చినా అంతే. జరిగిపోయిన విషయాలకి హ్యాడ్ ప్లస్ V3, జరగబోయే విషయాలకి వుడ్ ప్లస్ V1. తిరుగులేదు, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. హీ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ హ్యాడ్ పెయిడ్ ద ఫీజ్. ఫీజు చెల్లించావా అని అడిగాడు. చెల్లించలేదా నెగటివ్గా. హీ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ పెయిడ్ ద ఫీజ్. చెల్లిస్తావా అని అడిగాడు. He asked her if she would pay the fees. చెల్లించవా అని అడిగాడు. He asked her if she would not pay the fees. ఎన్ని వర్బ్స్ పెడితే అన్ని. ఇంగ్లీషు నేర్చుకున్నావా అని అడిగాడు.
He asked her if she had learnt English. నేర్చుకోలేదా అని అడిగాడు. He asked her if she had not learned English. నేర్చుకుంటావా అని అడిగాడు. He asked her if she would learn English. నేర్చుకోవా అని అడిగాడు. He asked her if she would not learn English. పాజిటివ్ గా ఉన్న సెంటెన్సెస్, నెగటివ్ గా ఉన్న సెంటెన్సెస్ సైతం అయిపోతే had plus V3, అవ్వకపోతే జరగబోయేది would plus V1. అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా అంతే. He asked her why she had come late. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని అడిగారు. She asked her when she had come. ఎప్పుడు వచ్చావు అని అడిగారు. ఇలా నెగటివ్ గా చెప్పాలి, జరగబోయేదని చెప్పాలనుకోండి. He asked her why she would not follow the advice. సలహా ఎందుకు పాటించవు అని అడిగాడు. Why she would come late. ఎందుకు ఆలస్యంగా వస్తావు అని అడిగాడు. ఇలా అది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అయినా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయినా జస్ట్ కంజంక్షన్ ఒకటే మార్పు. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయితే ఇఫ్ ఆర్ వెదర్ కంజంక్షన్ ఉపయోగిస్తాం, had plus V3 would plus V1. అదే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లోనే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అయితే జరిగిపోయిన వాటికి had plus V3 would plus V1 క్వశ్చన్ వర్డ్స్ మాత్రం మారుతూ ఉంటాయి. And that is the end of the topic for today. And if you are satisfied with this video, you can like it, share it and comment on it. And if you are a new one to our channel, please subscribe to our channel once. Happy learning.